హలో, నేను సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఉంటుంది. ఆయన దోచినటువంటి సొమ్ముని మళ్ళా ప్రజలకు అప్పగించాలని కూడా ఉంటుంది. కానీ కేంద్రం సహకరించాలి, చట్టాలు సహకరించాలి, కోర్టులు సరైన సమయంలో స్పందించాలి. ఇవేమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు అబ్రకం దబ్రా అంటూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే ఆస్తుల్ని పీక్కొచ్చి జనానికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఎన్నికల సమయంలో ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటంటే లూటీ చేసినటువంటి సొమ్ముని మళ్ళా తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందజేస్తాను, ఆ మేరకు చర్యలు తీసుకుంటాను చట్ట ప్రకారం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తూ ఉన్నారు. చట్ట ప్రకారం వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేశారా? గనుల శాఖకి సంబంధించినటువంటి ఎండి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు, లోపల పంపించారు. కానీ ప్రభుత్వానికి తెలియకుండా బయటకు వచ్చేసారు. ఇక ధర్మారెడ్డి ఈవో తిరుమల తిరుపతి దేవస్థానం, అక్కడ జరిగిన అక్రమాలు ఇంకెక్కడ జరగలేదని చెప్పి కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు గతంలో చెప్పాయి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చెప్పాయి. మరి ధర్మారెడ్డి ఏమైపోయారు? విజిలెన్స్ విచారణకి హాజరు కావాల్సినటువంటి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఎక్కడున్నారు? ఏమైపోయారు? విచారణని ఎదుర్కొంటూ ఉన్నారా? మరి లిక్కర్ స్కామ్లో భారీగా కొమ్ముకోవడం జరిగిందని చెప్పి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి దందా, కంటైనర్ల కొద్దీ డబ్బుల్ని దేశం దాటించారు, ఖండాంతరాలు దాటించారని చెప్పి ఆరోపణలు చేశారు. మరి వాటిని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందా అని అంటే సమాధానం అందరికీ తెలిసిందే. ఇక బోరిగడ్డ అనిల్, ఆయనైతే ఏకంగా జైలుకి వెళ్ళి వచ్చారు. అలాగే నందిగం సురేష్ జైలుకి వెళ్ళి వచ్చారు. హత్యాయత్నం చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమార్ రోహత్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారు. ఇక తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడులు చేసినటువంటి అప్పిరెడ్డి లాంటి వాళ్ళు, పేర్ని నాని లాంటి వాళ్ళు, లేదా జోగి రమేష్ లాంటి వాళ్ళు, బూతు పురాణాన్ని వినిపించినటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీళ్ళంతా ఏమైపోయారు? అలాగే ఛార్జ్షీట్లు అనేకం వేశారు ఎన్నికలకు ముందు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయా నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎవరెవరు ఎంత దోచేశారని చెప్పి ఆ ఛార్జ్షీట్ని డిస్ప్లే చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల మీద. మరి ఆ ఛార్జ్షీట్లు ఏమైపోయాయి? ఇక రిషికొండ, తాడేపల్లి ప్యాలెస్, వాటిలో జరిగినటువంటి దుర్వినియోగం, వీటన్నిటి మీద విచారణ అన్నారు. మరి విచారణ సాగుతుందా? విచారణ ఏ దశలో ఉంది అనేది అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఎంత అవినీతి చేశారు, ఎంత దోచుకున్నారు ప్రజా సంపదని అనేది తెలియటం లేదని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఒకనొక సందర్భంలో అన్నారు. తవ్వే కొద్దీ వస్తూ ఉంది. అసలు ఎంత దోచేశాడో, ఎంత అక్రమాలకు పాల్పడ్డారో, ఏ విధమైనటువంటి నేరాలు చేశారో అంతుపట్టడం లేదు అని చెప్పి 40 సంవత్సరాల పైగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు. మరి శిక్ష వేయడానికి ఇప్పుడున్నటువంటి యంత్రాంగం, ఇప్పుడున్నటువంటి చట్టాలు సరిపోతాయా అని అంటే మరి ఆ చట్టాలను మార్చాలా, లేదంటే చట్ట ప్రకారం శిక్షించడానికి 5 సంవత్సరాలు సరిపోదా? కేంద్ర ప్రభుత్వం అసలు సహకారం అందిస్తుందా, లేదంటే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఇప్పటికీ కూడా పవర్ని ఎంజాయ్ చేస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా? ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్ని మనం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వరుసగా సోదరుడు, ఆయనకి ఇప్పుడు బైరటిస్ గన్నులను అప్పచెప్పారు. దాని మీద రాద్ధాంతం జరుగుతుంది. బైరటిస్ గన్నులు ఇచ్చినటువంటి అధికారి ఆ ఉత్తర్వులు ఇచ్చేసి వెళ్ళిపోయారు, లాంగ్ లీవ్ పెట్టారు. ఇప్పుడు దాన్ని సరి చేసుకుంటున్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే కడపకు సంబంధించి, ప్రత్యేకించి పులివెందులకు సంబంధించి కాంట్రాక్టులకి 150 నుంచి 200 కోట్ల రూపాయలు విడుదల చేశారు ఆర్థిక శాఖ తెలియకుండా. ఆర్థిక శాఖ మంత్రే పయ్యావుల కేశవ్ గారు ఈ మాట చెప్పారు. మరి జిఏడీలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి అందుబాటులేదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు 2019 నుంచి 2024కి ఎంత అవినీతి జరిగింది అనే దాని మీద తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్ అధ్యయనం చేసి ఒక
నివేదికను, ఒక డేటాను విడుదల చేసింది. అదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ ఈ న్యూస్కి తగిన విధంగా, ఈ అధ్యయనానికి తగిన విధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కనుక వ్యవహరించలేకపోతే ఖచ్చితంగా ప్రజల నుంచి ఎదురు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. బట్ సమాచారాన్ని అయితే ప్రజాక్షేత్రంలో వేయాలి. అన్నిటికంటే ప్రజాక్షేత్రం పవర్ఫుల్. అందుకే ప్రజాక్షేత్రంలోకి సమాచారాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా తీసుకెళ్తున్నారు. ఇప్పటికే ఆయన వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు, శ్వేతపత్రాలను విడుదల చేశారు. ఎన్నికలకు ముందు ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ చేసి ప్రజలకి అవగాహన కల్పించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారిక ఇన్ఫర్మేషన్ తోటి శ్వేతపత్రాలను విడుదల చేశారు. అయితే ఆ శ్వేతపత్రాలకు అనుగుణంగా జరిగినటువంటి అవినీతిని నిరూపించడానికి టైం పట్టచ్చు. బట్ చట్ట ప్రకారం శిక్షిస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల గురించి మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది, కుంటుపడుతుంది. అందుకే ఆయన ఒకవైపు వాటిని చూస్తూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అడుగులు వేస్తూ ఉన్నారు. విజన్ను తయారు చేశారు. 2047 విజన్ దిశగా ఆయన వెళ్తున్నారు. ఇంకొక వైపు కేంద్రంతో లైజనింగ్ చేసి ఫండ్స్ని, నిధులను భారీగా తీసుకొచ్చారు. నెలకి 1,00,000 కోట్ల వంతున ఆయన ఇప్పుడు తీసుకురాగలిగారు ఆంధ్రప్రదేశ్కి. అనేక కంపెనీలు, టాప్ 200 కంపెనీస్ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా దావోస్ని ఆయన బ్రాండ్ కోసం వినియోగించుకున్నారు. మరి ఇవన్నీ చేస్తూ ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఒక డేటా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్లోజప్లో మీరు చూడొచ్చు ఎక్కడెక్కడ ఎంత లూటీ జరిగింది అనేది. జగన్మోహన్ రెడ్డి కుటుంబం లూటీ 8 లక్షల కోట్లు సుమారుగా. 5 ఏళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి 8 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. భూ కేటాయింపులు, గనుల తవ్వకాలు, సోలార్కు అనుమతులు, ఇలా ప్రతి దాంట్లో ఆశ్రిత పక్షపాతానికి ఒడిగట్టి లక్షల కోట్లు సంపాదించారు. ఆంధ్రప్రదేశ్ గుండెకాయ లాంటి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. దీని మీద ఆ రోజు కొడాలని నాని ఆయన స్పందించారు, ఏం తప్పేంటి సచివాలయాన్ని పెడితే అని. సో ఆంధ్రప్రదేశ్ గుండెకాయ లాంటి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారు. టీడీఆర్ బాండ్లు, స్మార్ట్ మీటర్ల కొనుగోళ్లు, రేషన్ బియ్యంలో చేతువాటం, చివరికి చిన్నారుల పోషణకు పెట్టే చిక్కీలు, కోడిగుడ్లు వంటి వాటిల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. సో ఇప్పుడు టీడీపీ నాలెడ్జ్ సెంటర్ విడుదల చేసినటువంటి ఒక నివేదిక. ఎందుకంటే ఖచ్చితంగా టీడీపీ నాలెడ్జ్ సెంటర్ అంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తీసుకునే దాన్ని స్టడీ చేసిన తర్వాత విడుదల చేస్తుంది. ఎందుకంటే ఆ సోర్స్ ఉంది కాబట్టి. లిక్కర్ కమిషన్ చూస్తే కనుక 1,05,000 కోట్లు. 22A అసైన్ భూముల కుంభకోణం, అది 1,00,000 కోట్లు. ఇండోసోల్ జగన్ బినామీ కుంభకోణం, ఇండోసోల్ కుంభకోణం 75,000 కోట్లు. GIS విద్యుత్ ఒప్పందాల కుంభకోణం 50,000 కోట్లు. విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని చెప్పి అమెరికా జ్యుడిషియరీనే చెప్తుంది, కోర్టులే చెప్తుంది. ఇక టీడీఆర్ బాండ్ల కుంభకోణం 50,000 కోట్లు. విశాఖ భూముల కుంభకోణం 40,000 కోట్లు. ఇసుక దోపిడీ 60,000 కోట్లు. ఎర్ర చందనం కుంభకోణం 25,000 కోట్లు. గ్రావెల్ దోపిడీ 22,000 కోట్లు. సిలికా, బీచ్ శాండ్, క్వార్జ్ దోపిడీ 17,000 కోట్లు. గంజాయి, డ్రగ్స్ వాటా 37,000 కోట్లు. ప్రభుత్వ కొనుగోళ్లలో కమిషన్లు 16,000 కోట్లు. కూకట్పల్లిలో 11 ఎకరాలు లేపక్షి భూములు 15,000 కోట్లు. స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు తదితరాల్లో 15,000 కోట్లు. కోవిడ్ మందులు, కిట్ల కొనుగోలులో 14,000 కోట్లు. భారతీయ సిమెంట్ దోపిడీ 12,000 కోట్లు. రేషన్ బియ్యం కుంభకోణం 7,000 కోట్లు. ఇంకా ఎక్కువే ఉంటుంది ఇది. బహుశా ఈ మధ్యకాలంలో కాకినాడ సీపోర్ట్లో జరిగినటువంటి ప్రాథమిక విచారణ పెట్టి చూస్తే 7,000 కోట్ల కన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇళ్ల స్థలాల కొనుగోలు కుంభకోణం 7,000 కోట్లు. బైజూస్, విద్యా కానుక, నాడు నేడు 4,500 కోట్లు. పోర్టుల్లో అవినీతి 4,000 కోట్లు. సాగునీటి ప్రాజెక్టుల కమిషన్లు 2,500 కోట్లు. సాక్షికి ప్రకటనల రూపంలో దోపిడీ 1,600 కోట్లు. అమూల్ కమిషన్ 1,000 కోట్లు. జేటాక్స్ 40,000 కోట్లు. సిబిఐ ఛార్జ్షీట్లో నిర్ధారించినవి
43,000 కోట్లు. సిబిఐ నిర్ధారించాల్సిన ఆస్తుల విలువ 60,000 కోట్లు. వెరసి మొత్తం 8,23,600 కోట్లు. ఈ పై కారణాలన్నింటి వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది. ఇది నేటి చంద్రబాబు ప్రభుత్వానికి గుదిబండంగా తయారైంది, ప్రజల పాలిట శాపంగా మారింది. అది ఇంకా తిరుపతి లడ్డు, నెయ్యిలో జరిగిన కుంభకోణం, వీటన్నిటిని కూడా ప్రస్తావించాల. ప్రధానంగా జరిగినటువంటి అవకతవకల్ని, కుంభకోణాలను మాత్రమే అధ్యయనం చేసింది టీడీపీ నాలెడ్జ్ సెంటర్. సో టీడీపీ నాలెడ్జ్ సెంటర్ విడుదల చేసినటువంటి ఈ కుంభకోణం మొత్తం మనం చూస్తే కనుక 8,23,600 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఖాతాలోకి, ఆయన బినామీల సొంత ఖాతాలోకి వెళ్ళిపోయిందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. మరి దాంట్లో కొంత మేరకైనా కానీ రికవరీ చేస్తే ఆంధ్రప్రదేశ్ కొంత కూటమి ప్రభుత్వం మీద నమ్మకం కలిగేటువంటి అవకాశం ఉంది. మరి 8 లక్షల కోట్ల రూపాయలు పైబడి అవినీతి జరిగింది అని అంటే ఆంధ్రప్రదేశ్ అప్పే 10 లక్షల కోట్లు అని చెప్పి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పు దాదాపుగా 10 లక్షల కోట్లు పైగా ఉంటుంది. కొన్ని అంటే రికార్డ్స్లోకి రానిటువంటి అప్పులు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఒక 2 లక్షల కోట్లు, ఎరసి 12 లక్షల కోట్ల దాకా ఉంటుంది అంటున్నారు. మరి ఇప్పుడు ఈయన 2019 నుంచి 2024 వరకు చేసినటువంటి అక్రమాల కారణంగా జారిపోయినటువంటి సంపద, ప్రజా సంపద ఎంతంటే 8 లక్షల కోట్ల పైగా ఉందని చెప్పి తెలుస్తుంది. మరి వీటన్నిటి మీద విచారణ చేసి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం రాబట్టగలదా? రాబట్టడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయా? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సహకరిస్తారా అనే దాని మీద మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.